హలో! హాయ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ రాజేశ్వరి. నేను మీ రాజేశ్వరిని. నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నేనైతే ఇక్కడ వేడివేడిగా గారెలైతే వేస్తున్నాను. నేను ఎలా ప్రిపేర్ చేశానో ఇప్పుడైతే వీడియోలో చూడండి. ఇక్కడ నేను క్యాబేజ్, ఆనియన్‌తో అయితే గారెలు వేశాను. చాలా బావుంటాయి. ముందుగా ఇక్కడ తగినంతగా నేను కొంచెం క్యాబేజీ తీసుకున్నాను. ఒక ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, కరివేపాకు కూడా కట్ చేసుకొని, కొత్తిమీర కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ నేను గ్లాస్‌తో చిన్న చిన్న ముక్కలుగా క్యాబేజ్‌ని అయితే చేస్తున్నాను. షార్ప్ గ్లాస్ అలా ఉంటే వీడియోలో చూపించిన విధంగా అలా చేసుకోవాలి. ఇప్పుడు ఈ అన్ని ఇంగ్రీడియెంట్స్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో ముందుగా అయితే ఒక కప్పు క్యాబేజీ, ఒక ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. ఇక్కడ ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి నీట్‌గా వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇక్కడ నేను గారెకి మీరు ఎంత కావాలి, ఎన్ని గారెలు కావాలో అంత పిండి అయితే వేసుకోండి. విధంగా అయితే నేను 2 కప్పుల శనగపిండి వేసుకొని 1.5 స్పూన్ కారం వేసుకుంటున్నాను. అదే విధంగా తగినంత ఉప్పు వేసుకొని చిటికెడు వంట సోడా వేసుకొని దానిలోకి తగినంత వాము అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒకసారి నీట్‌గా కలుపుకోవాలి వాటర్ పోయకుండా. ఇలా ఒకసారి వాటర్ పోయకుండా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ పోసుకుంటూ గారెకి పిండి ఏ విధంగా కావాలో ఆ విధంగా అయితే మనము కొంచెం మరీ పల్చగా కాకుండా గట్టిగా అయితే కలుపుకోవాలి. ఈ విధంగా మధ్యలో వాటర్ పోస్తూ చక్కగా ఇలా కలుపుకున్న తర్వాత మనమైతే వీడియోలో చూడండి పిండి ఇలా గట్టిగా ఉండాలి, మరీ మెత్తగా ఉండకూడదు. ఈ విధంగా మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అయితే మనం పక్కన పెట్టాలి. ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ అయితే వేడి చేసుకోవాలి. అలా ఆయిల్ వేడయ్యే వరకు మనం ఇక్కడ 10 నిమిషాలు పిండి పక్కన పెట్టాం కదా, సో దీన్నైతే ఇప్పుడు మూత తీసేసి మనమైతే పిండిని అయితే చిన్నగా మనం గారెలు ఎలా చేసుకుంటామో అలా ఫింగర్స్తో ఇలా చిన్నగా గారెలు అయితే వేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా అట్లా 4 ఫింగర్స్తో ఇలా ఒత్తుకుంటూ చిన్న గారెలు అయితే ఇలా వేసుకున్న తర్వాత పొయ్యిని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ మరీ వేడిగా కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే పిండి ఆ క్యాబేజీ, ఆనియన్ చక్కగా కుక్ అవ్వాలి కదా, సో లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం అటు ఇటు టర్న్ చేస్తూ ఉండాలి. చాలా బాగుంటుంది. క్యాబేజీ తినని వాళ్ళకి ఇలా ఆనియన్, క్యాబేజీ వేసి గారెలు వేసేయండి, చక్కగా తింటారు. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనమైతే ఒక ప్లేట్ తీసుకొని దానిలోకి అయితే సర్వ్ చేసుకోవాలి. నెక్స్ట్ టైం కూడా అదే సేమ్ ప్రాసెస్లో మనమైతే చిన్న గారెలు అయితే వేసుకోవాలి. ఈ విధంగా అయితే వేడిగా నేను క్యాబేజ్, ఆనియన్‌తో గారెలు అయితే చేశాను. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది. చాలా యమ్మీగా ఉంది. మీరు కూడా అందరూ ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా అయితే క్రిస్పీగా చాలా బాగా వచ్చినాయి గారెలు. లోపల కూడా పిండి చక్కగా కుక్ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా అందరూ ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వెజిటేబుల్స్ తినని వాళ్ళు ఇలా క్యాబేజ్ని, ఆనియన్ కలుపుకొని ఇలా చిన్న గారెలు వేసుకొని తింటే స్నాక్స్కి కానీ, మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్కి కానీ ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. శనగపిండి కూడా ప్రోటీన్ కదా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.